వేల కోట్లు పెట్టి బందల దొడ్ల లాంటి బడులను నాడు నేడు పేరుతో దేవాలయాలుగా తీర్చిదిద్దాడు జగన్. పుస్తకాలు, బ్యాగులు, స్నాక్స్లు, బూట్లు కూడా ఇచ్చాడు. 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలేదు చంద్రబాబు. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు జగన్. అందులో ఆల్రెడీ 5 రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా పోర్టులు, ఉద్దానం కిడ్నీ హాస్పిటల్, వాటర్ ప్రాజెక్ట్ ఇలా ఎన్నో చేశాడు. కరోనా టైం కూడా ద బెస్ట్ సర్వీస్ ఇచ్చి ఇండియాలోనే ద బెస్ట్ సీఎం అనిపించుకున్నాడు. ఇలాంటి ఆయన కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసేలా లడ్డూ కల్తీ చేయడమేంటి? కేవలం 250 కోట్ల కోసం ఇంత నీచానికి పాల్పడతాడా అని అందరూ చర్చించుకున్నారు. కానీ ఒక వర్గం మీడియా ఎక్కించిన స్లో పాయిజన్ ఇంజెక్షన్ మాయలో పడిపోయి ఎటు తేల్చుకోలేకపోయారు. సిట్ రిపోర్టు వచ్చాక అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మిగతా రేపటి ఎపిసోడ్లో. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.